అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సుంకాల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అనేక దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తక్కువ సుంకాలు ఉండొచ్చని గతంలోనే ట్రంప్ సంకేతాలు ఇచ్చినా ఆ అంచనాలు తారుమారు చేస్తూ భారత్తో సహా కొన్ని దేశాలపై అధిక సుంకాలు విధించారు. ఈ విధానం ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. రష్యాపై కూడా వాణిజ్య జరిమానా విధించబడతాయంటూ ప్రకటించారు ట్రంప్. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాల్లో కొన్ని దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని చెప్పాలి. బ్రెజిల్ దిగుమతులపై ఏకంగా 50% సుంకం విధించారు. ఇదే అత్యధికం. ఇక ఇతర దేశాలపై విధించిన సుంకాలు చూసుకుంటే మయన్మార్, లావోస్ పై 40%, కంబోడియా, థాయిలాండ్ పై 36%, బంగ్లాదేశ్, సెర్బియా, కెనడాపై 35%, మెక్సికో, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, చైనాపై 30%, భారత్తో పాటు మరో 3 దేశాలపై 25% సుంకాలు విధించారు. ఇది భారతీయ దిగుమతిదారులకు గణనీయమైన ఆర్థిక భారాన్ని కలిగించబోతోంది. భారత్, బ్రూనై, మలేషియా, దక్షిణ కొరియా, కజకిస్తాన్, మోల్డోవా, ట్యునీషియాపై 25%, వియత్నాంపై 20%, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ పై 19%, జపాన్, యూరోపియన్ యూనియన్ పై 15% సుంకాలు విధించారు. ఇక గతంలో అధ్యక్షులు ట్రంప్ వాణిజ్య భాగస్వాములకు 15 నుంచి 20% మధ్య టారిఫ్ విధిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు భారత్పై 25% సుంకం విధించడంతో ఈ అంచనాలు తారుమారయ్యాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.